బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని బ్యాంకులు అయితే మూతపడినట్టుగా అధికారికంగా ప్రకటించారు. దీనికి కారణం బంగారం పతనమే అంటూ వార్తలైతే బయటికి వచ్చాయి. మొత్తానికి ఈ సంక్షోభమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. నిన్న మొన్నటి వరకు ఆకాశానికి ఎగబాకుతూ కనిపించిన బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పగులిపోయాయి. పేక మేడల నేలకు రాలిపోయాయి. బంగారం ధరల్లో మహాపతనం కనిపించింది. తీవ్ర అస్థిరతను చవిచూశాయి. అమెరికా ఈక్విటీలలో చోటు చేసుకున్న భారీ హెచ్చుతగ్గుల కారణంగా మార్కెట్ గోల్డ్ క్యాపిటలైజేషన్ దాదాపు $9 ట్రిలియన్ మేర భారీ కదలిక నమోదైంది. ఈ పరిణామం అనిశ్చితికి దారితీసింది. ఈ పరిణామాల మధ్య అమెరికాలో ఓ బ్యాంక్ దివాలా తీయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇల్లినాయిస్ లోని బ్యాంక్, అది మెట్రోపాలిటన్ క్యాపిటల్ బ్యాంక్ అండ్ ట్రస్ట్, తాజాగా తన కార్యకలాపాలు నిలిపివేసింది. వ్యాపార లావాదేవీలకు స్తంభింపచేసింది. ఈ విషయాన్ని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అధికారికంగా వెల్లడించింది. ఇల్లినాయిస్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్ ఈ బ్యాంకులను మూసివేసినట్లుగా వివరించినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది అమెరికాలో కుప్పకూలిన తొలి బ్యాంక్ ఇదేగా కూడా పేర్కొంది. ఇక మెట్రోపాలిటన్ డిపాజిట్లన్నింటినీ కూడా స్వీకరించడానికి ఎఫ్డిఐసి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించింది. ఫస్ట్ ఇండిపెండెన్స్ బ్యాంకుతో కొనుగోలు అప్పగింత ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మెట్రోపాలిటన్ క్యాపిటల్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ మూతపడినందున తక్షణమే ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాము అని ఫలితంగా డిపాజిటర్లు, కస్టమర్లకు అందే సేవల్లో ఎలాంటి అవాంతరాలు ఉండబోవు అని ఎఫ్డిఐసి వివరించింది. ఇదే విషయాన్ని కూడా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే అటు ఇలినాయిస్ రెగ్యులేషన్ కూడా నిర్ధారించింది. డిపాజిటర్లకు పూర్తి రక్షణ కల్పించనున్నట్లుగా తెలిపింది. మూసివేత సమయంలో మెట్రోపాలిటన్ క్యాపిటల్ బ్యాంకులో సుమారు $261.1 మిలియన్ ఆస్తులు ఉన్నాయి. అందులో మెజారిటీ నిర్ధారిత ఆస్తులే. అలాగే మూలధన ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉండడం దిశగా కూడా దివాలా తీసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే బంగారం అనిశ్చితి కారణంగా దివాలా తీసినట్లుగా అయితే ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.